రామ్ రామ్ అండ్ జై సేవలాల్ అందరికీ. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి గోర్ బంజారాల మీద జరుగుతున్న ఒక కుట్రను గురించి మాట్లాడుకుందాం. ఈ కుట్ర ఇప్పుడు జరుగుతోంది, చరిత్రలో జరిగింది, ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది. నేను మాటికి నా వీడియోలో ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తాను. గోర్ బంజారాలు గొప్ప అన్యాయాన్ని పొందిన ఒక జాతి. ఏ విధంగా గోర్ బంజారాలు బంజారా గురించి మనం వింటున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయో, అదేవిధంగా వారికి జరిగిన అన్యాయం గురించి విన్నప్పుడు కూడా గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు భారతదేశంలో ఎస్పెషల్లీ తెలంగాణలో కొంతమంది లంబాడాలను ఎస్టీ నుంచి తీసివేయాలని ఒక ఉద్యమాన్ని చేపట్టారు. చరిత్రలో జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్ మాటిగా రేస్ చేయడం జరుగుతుంది. సో దీని మీద ఒక క్లారిటీ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. గోర్ బంజారా యూత్, మీరు మీ చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రిజర్వేషన్ మీద జరుగుతున్న అన్యాయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. భారతదేశంలో ఒక జాతిని ఎస్టీగా గుర్తించాలంటే ఆ జాతికి ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన వ్యవస్థ, ఆహారము, వస్త్రధారణ, ఇలా చూసుకుంటా పోతే అన్ని విషయాలలో వాళ్ళు ప్రత్యేకంగా ఊరికి దూరంగా అడవులలో లేదా కొండల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ట్రైబ్స్ అవుతారు. మీరు భారతదేశం మొత్తం తిరిగి చూసిన బంజారాలు వారికి ప్రత్యేక భాష, ప్రత్యేక వస్త్రధారణ, ప్రత్యేక ఆహారము, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయాల్లో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా తండాలలో ఊరికి దూరంగా నివసిస్తుంటారు. సో ట్రైబ్కి బంజారాస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్ని టర్మ్స్లో. ఇప్పుడు గోండి వారిని చూసుకుంటే వారు చీరలు అలాంటి వేసుకుంటారు, కానీ మన బంజారాల ఆడవాళ్ళని మీరు చూడండి, వారి వస్త్రధారణ ఎవరు వేసుకుంటారు? అది ప్రత్యేకం కాదా? అసలు బంజారా అంటే ఏంటి? అడవులలో తిరిగే మనుషులు అని అర్థం. మనము అడవులలో ఉన్నాము అని ఇప్పటికి కూడా అడవుల్లో ఉంటున్నాం మనం. అయితే మనందరము భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒరిజినల్గా ఎస్టీగా ఉండాలి. కానీ ఒక చోట ఎస్టీ, ఒక చోట ఎస్సీ, ఒక చోట బీసీ, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగున్నాము. దీన్ని ఎగ్జాంపుల్గా చూపెట్టి కొందరు మహారాష్ట్రలో వీళ్ళు బీసీగా ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీగా ఉన్నారు, సో తెలంగాణలో ఎందుకు వీరు ఎస్టీలో ఉన్నారు, ఎస్టీ జాబితా నుంచి తీసేయాలి, లంబాడీలు ఎస్టీలు కాదు అని సగం జ్ఞానంతో సగం విషయాలతో మాట్లాడుతున్నారు. అరే బాబు, మీరు ముందుగా తెలుసుకోండి, ఎస్టీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బంజారా అంటే ట్రైబ్స్కి. మరి అలా అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేదంటే, బంజారా అనేది మూలం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు మాకు ఇచ్చారు. లంబాడి అని, లుబానా అని, సుగాలి అని, లమాని అని, గ్వార్, లదనియా, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయో మాకే తెలియదు. సో ఈ విధమైన పేర్లు హైలైట్ అవ్వడం వల్ల, బంజారా హైలైట్ అవ్వడం వల్ల, గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే వారి ఆలోచన ఏంటో మాకు తెలియదు. ఆ విధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బంజారాలకు అన్యాయం జరిగి వారిని ఎస్టీలో చేర్చలేదు. దేవుని దయ వల్ల తెలంగాణ, ఆంధ్రాలో ఎస్టీలో చేర్చడం జరిగింది. సో ఎస్టీలోంచి తీసేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బంజారా యూత్, ఇది మీకు తెలుసు కదా మనం అడవుల్లో ఉండడానికి కారణం ఏంటి? ఎస్, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది. అసలు ఆ యాక్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏందో తెలుసా? స్టీఫెన్ అనే ఒక వ్యక్తి ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ని డ్రాఫ్ట్ చేసిండు. అసలు ఇదంతాటికి మూలం ద గుంగి స్టేట్మెంట్. అంటే ఒక బాలుడు పోలీసుల దగ్గరికి వచ్చి, బంజారా వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు అడవుల్లో, అండ్ వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకొని వచ్చాను, వాళ్ళు మమ్మల్ని బలివ్వాలని చూశారు, నా ముందే ఒక బాలుడిని లేదా ఒక మహిళని బలిచ్చారు అని అతను సాక్ష్యం చెప్తాడు అనమాట పోలీసులకి. ఒక మహిళ ఉంటుందంట, ఆ మహిళ పేరు గుంగి అంట. సో
సో ఆ గుంగి అనే మహిళ బలిస్తుందంట వాళ్ళ దేవతకి తాండాల్లో. బంజారా యూత్ మీరు ఆలోచించండి, గుంగి అనే పేరు మనం పెట్టుకుంటామా మన ఆడవాళ్ళకి? గుంగి అనేది ఒక తిట్టు కదా, అంటే మాటలు రాని వాళ్ళని మనం గుంగో లేదా గుంగి అని అంటాం కదా, అది పేరు పెట్టుకుంటామా? మన ఆడవాళ్ళలో ఆ పేరు ఉందా? ఇలాంటి పేర్లు ఈ ఆదివాసీల్లోనే కదా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ బాలుడు ఎవరో తెలుసా? ఒక ఆదివాసికి చెందిన ఒక అబ్బాయి, అంటే అది ఏ స్పెసిఫిక్ ట్రైబో తెలియదు. ఆ అబ్బాయి ఈ విధంగా సాక్ష్యం ఎందుకు చెప్పాడు? చిన్న పోరగాడికి ఏం తెలుసు? వెనకాలండి ఎవరో ఏదో ఒకటి నేర్పిస్తేనే కదా, ఏదో ట్రైనింగ్ ఇస్తేనే కదా అతను పోయి చెప్తాడు. అదేవిధంగా బ్రిటిష్ వారు గవర్నమెంట్ ఎటువంటి ట్రయల్ లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా ఏం చేశారు తెలుసా? బంజారాల మీద పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశారు. పుస్తకాలు ఒకటే కాదు, అసలు బంజారా వాళ్ళ గురించి చుడుచుడుగా ప్రచారాలు చేశారు. తర్వాత క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారు. అనేక మందిని బహిరంగంగా ఉరితీశారు. దీనివల్లే మనం అడవుల బాట పట్టాం. సో ఇది ఎంత దారుణం! అదొకటే అనుకుంటున్నారా మీరు? కర్ణాటకలో ఎస్సీలో మన లంబాడే బ్రదర్స్ని చేర్చినప్పుడు అక్కడున్న ఆదివాసులు కూడా వీళ్ళని చేర్చొద్దని వాళ్ళు ధర్నాలు చేశారంట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనము ఎస్టీలో ఉండడం కాదు, ఇక్కడ దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటంటే మనం ద లంబాడి ప్రాబ్లం, మనం ఎస్టీలో ఉండడం అసలు మనమే ప్రాబ్లం వీళ్ళకి. మన జాతి ఎంత గొప్పగా ఉండేది, మనం బిజినెస్ చేస్తూ ట్రేడర్స్ ఇండియాలో ఎంత గొప్పగా ఉండేవాళ్ళం. బంజారా అంటేనే ట్రేడర్స్ అంటారు కదా, లక్కీ షా బంజారా, ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. అసలు ఇంత గొప్ప అన్యాయానికి, ఇంత గొప్ప దారుణానికి కారణం ఎవరు? ఆ బాలుడు అలా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ని డ్రాఫ్ట్ చేయడం వల్లే కదా అన్యాయం మొదలైంది. అసలు ఒరిజినల్గా గోర్ బంజారా యూత్ మీరేం చేయాలి? మనము ఈ ట్రైబ్స్కి, ఎస్టీకి వీఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ వీఆర్ 100% ఎలిజిబుల్ ఇండియా మొత్తం. సో ఇండియా మొత్తంలో ఉన్న బంజారాలు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఫైట్ ఫర్ ద ఎస్టీ. అన్ని స్టేట్లో ఎస్టీని చేర్చాలి. ఇంకో విషయం తెలుసా మీకు? క్రిమినల్ ట్రైబ్స్ అని సర్టెన్ ట్రైబ్స్ని మన బ్రిటిష్ వారు గుర్తించారు. అసలు దాంట్లో ఈ కోయావా, గోండి వాళ్ళకి అసలు వాళ్ళని గుర్తించలేదు. సో ఇలా చరిత్రలో అనేక విషయాలు మరుగుపరచబడ్డాయి. సో బంజారా యూత్ మీరు అర్థం చేసుకోండి, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. నేను 2018 అనుకుంటా, 18-19 నాకు గుర్తులేదు, అప్పుడు నేను ఆదిలాబాద్లో చదువుతున్నా. నేను చదువుతున్నప్పుడే అక్కడ నా కళ్ళ ముందే అనేక గోండివారు బంజారా తండాల మీద అనేక దాడి చేశారు నా కళ్ళ ముందే. థ్యాంక్ గాడ్ మేము తప్పించుకున్నాము. సో ఇక్కడ పాయింట్ నేను అంటేందో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. అండ్ ఇది ఇప్పుడే ఎండ్ అవ్వదు, ఇది ముందుకు పోతుంది. ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి, లెక్కకి చాలా తక్కువ ఉన్న గోండివారు, తర్వాత కోయ అంటే ఆదివాసులు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ పీపుల్, వీళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? గోర్ సీక్వాడి వారు అంటారు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చామని, అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనది అన్న విషయం మనకు తెలవకుండా చేశారని. మనకి ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో ఇంకా భయంకరమైన అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మేలుకో ఓ బంజారా యువకుడా, యువతి అని స్లోగన్స్తో వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటారు ఊరూరికి. ఏంటో నాకు ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ గోర్ సీక్వాడి వారు చెప్పేది నిజమేమో అని అనిపిస్తుంది. ఎవరికి తెలుసు? సో బంజారా యూత్ మీరు మీ చరిత్రను తెలుసుకోండి అండ్ మీరందరు గట్టిగా నిలబడండి. అండ్ గోండి వాళ్ళకి గోండి యూత్ కోయ ఆదివాసీ పీపుల్కి ఒకటే చెప్తున్నా, మీకు గోర్ బంజారా చరిత్ర తెలియదు, మీకు బంజారా గురించి ఏం తెలియదు. అండ్ అది విని ఇది కొంచెం ఏదేదో చిన్న విషయం, ఏదో ఎవరో చెప్పింది ఏదో విని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది చేయడం అది కరెక్ట్ కాదు. అండ్ మీరు బంజారాస్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు లక్కీ షా బంజారా తెలుసా మీకు? పార్లమెంట్ ఎక్కడ కట్టారు? అసలు ఢిల్లీ ఎవరి కంట్రోల్లో ఉండేది? మీకు సేవాలాల్ మహారాజ్ పవర్ ఏంటో తెలుసా?
అసలు గోర్ బంజారాస్ ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు యుద్ధ వీరులు అని అంటారు. అసలు బంజారాలలో అసలు భయపడడం అనేది ఉండదు. అసలు మీ సంఖ్య ఎంత? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మీరు మా మీద ఇది అవుతున్నారు. సో మీ పని మీరు చూసుకోవడం బెటర్. సో బంజారా యూత్కి ఇదే నా సందేశం. ప్లీజ్ మీరు మన చరిత్రను నేర్చుకోండి. మన చరిత్రను నెగ్లెక్ట్ చేయొద్దు. మన చరిత్రను మనం నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి అన్యాయాలే రేపు ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి ఏంటో అసలు ఊహించుకుంటుంటే భయంకరంగా ఉంది. ఇంకా ఈ విషయాల గురించి అంటే ఇప్పుడు నేను మాట్లాడిన ఈ విషయం ఉంది, గుంగి స్టేట్మెంట్ అని, క్రిమినల్ ట్రైబ్స్ అని, ఈ ఆదివాసుల మన మీద ఎందుకు తిరగబడుతున్నారు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, వీటన్నిటి మీద ఒక్కొక్క సబ్జెక్ట్ మీద క్లియర్ వీడియోస్ నేను చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే కదా అసలు నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను ఏంటని నాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి. సో దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.